కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో బీఆర్ఎస్ సర్కార్ 1,00,000 కోట్లు దోచేసిందన్నారు మంత్రులు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని దివాళా తీయించడంతోనే ఇబ్బందులన్నారు. ఇందిరమ్మ ఇండ్లలో అవినీతికి ఆస్కారం లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎవరైనా లంచం అడిగితే ఫోన్ చేయాలని, వారిపై చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు మంత్రులు. పరిశ్రమల్లో సేఫ్టీపై యజమానులు దృష్టి పెట్టాలన్నారు రాష్ట్ర కార్మిక మంత్రి వివేక్ వెంకటస్వామి. ఎంసీఆర్హెచ్డీలో పరిశ్రమల శాఖ సమావేశానికి మంత్రి చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. కెమికల్, ఫార్మాస్యూటికల్ ఉద్యోగ భద్రతపై ట్రైనింగ్ ప్రోగ్రామ్ ని ప్రారంభించారు. పాషమైలారం ఘటన పరిశ్రమల యజమానులకు కేస్ స్టడీ లాంటిదన్నారు వివేక్. జీరో యాక్సిడెంట్ ఫ్యాక్టరీస్ గా కంపెనీల్లో ప్రమాణాలు పెంచాలని సూచించారు మంత్రి వివేక్. పాషమైలారంలో ఏమైంది సిచ్యువేషన్, ఇట్ ఈస్ ఎ కేస్ స్టడీ. అందరు కూడా మేనేజ్మెంట్స్ ఆ కేస్ స్టడీ చదవాలి. ఎందుకంటే అది కెమికల్ ఇండస్ట్రీ, మీ అందరికి తెలుసు. కెమికల్ ఇండస్ట్రీ మీన్స్ ఇట్స్ అ రెడ్ కేటగిరీ ఇండస్ట్రీ. రెడ్ కేటగిరీ ఇండస్ట్రీ అంటే చాలా హజార్డ్స్ ఎక్కువ ఉంటాయని చెప్పి దాన్ని రెడ్ కేటగిరీ ఇండస్ట్రీ చేయడం. కాళేశ్వరం పేరుతో బీఆర్ఎస్ ప్రభుత్వం 1,00,000 కోట్లు దోచిందన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. కల్వకుంట్ల ఫ్యామిలీ ఆడబిడ్డే అవినీతి జరిగిందని చెప్పిందన్నారు. జూబ్లీహిల్స్ సెగ్మెంట్లలోని షేక్పేట్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కాంగ్రెస్ తోనే జూబ్లీహిల్స్ అభివృద్ధి సాధ్యమన్నారు. కేవలము టీఆర్ఎస్ పార్టీ హయాంలో ఒక కుంభకోణం ఉండే. ఇప్పుడు మనం చూస్తున్నాము. కవిత ఏమంటున్నది, మా అన్న ఇట్లా చేసిండు, మా బావ ఇట్లా చేసిండు అని చెప్పి అంటున్నదా లేదా? ఆడబిడ్డ చెప్పినప్పుడు అబద్ధాలు చెప్తుందా? ఆడబిడ్డ చెప్తుందా? చెప్పదు. సో వాళ్ళ కయ్యాలు పెట్టుకొని వాళ్ళు నువ్వు 10,000 కోట్లు సంపాదిస్తే నేను 20,000 కోట్లు సంపాదిస్తా అని చెప్పి కుటుంబంలోనే కాంపిటీషన్ ఉండే, ఎవరు ఎన్ని వేల కోట్ల రూపాయలు సంపాదిస్తారని. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల కల్పనతో దేశానికి ఆదర్శంగా నిలుస్తామన్నారు మంత్రి పొంగులేటి. 15న కామారెడ్డిలో నిర్వహించే బహిరంగ సభ ఏర్పాట్లపై మంత్రులు సీతక్క, కొండా సురేఖ, వాకిటి శ్రీహరి, వివేక్ వెంకటస్వామి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ, శాసనసభ్యులు మదన్ మోహన్ రావుతో కలిసి సమీక్షించారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ అని చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లకు కట్టుబడి ఉందని చెప్పారు పొంగులేటి. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరణ, పరిష్కారం కోసం కాల్ సెంటర్ ఏర్పాటు చేశామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. అవినీతి ఆరోపణలకు తావు లేకుండా లబ్ధిదారుల నుంచి ఫిర్యాదులను స్వీకరించి వాటిని సంబంధిత అధికారులకు చేరవేసేందుకు ఉపయోగపడుతుందన్నారు. హైదరాబాద్లో ఇందిరమ్మ ఇండ్ల కాల్ సెంటర్ను మంత్రి పొంగులేటి ప్రారంభించారు. లబ్ధిదారులతో నేరుగా కాల్ చేసి మాట్లాడారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, పెండింగ్ బిల్లులపై ఆరా తీశారు మంత్రి పొంగులేటి. తెలంగాణ రాష్ట్రం భారతదేశపు సీడ్ హబ్గా మారిందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. దేశ అవసరాల్లో 60% విత్తనం రాష్ట్రానికి చెందినవే అన్నారు. 20కి పైగా దేశాలకు ఎగుమతి చేస్తున్నామని చెప్పారు. హైదరాబాద్లో జరిగిన ఇండియా ఆఫ్రికా సీడ్ సమిట్ 2025లో పాల్గొన్నారు మంత్రి. నాణ్యత ప్రమాణాలు పాటించడం వల్ల తెలంగాణ విత్తనాలకు గ్లోబల్ గుర్తింపు లభించిందని తెలిపారు. ఎరువులను తయారు చేసే బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. యూరియా కోసం రైతులు క్యూ లైన్లో నిలబడడం బాధాకరమన్నారు. కరీంనగర్ జిల్లాలో పర్యటించిన మంత్రి నల్లరామయ్యపల్లిలో కొత్త గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా తొలి విడతలో 3,500 మందికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశామన్నారు పొన్నం. ఒక ఎరువులకు సంబంధించి కూడా కలెక్టర్ గారితో రోజు మాట్లాడుతూ ఉన్నాం. వాస్తవంగా ఇది రాష్ట్ర ప్రభుత్వం తయారయ్యేది కాదు, కేంద్రంలో తయారు కావాలి. కేంద్రంలో వివిధ కారణాల వల్ల ఏవైనా మన రాష్ట్రానికి కొంత ఎరువుల పరంగా ఇబ్బంది కలిగింది. నేను కూడా చాలా బాధ, ఎందుకంటే రైతులు ఎరువుల కొరకు లైన్లో నిల్చోనేటువంటి పరిస్థితి రావద్దు. అది మనకు కేంద్రం సరఫరా సరిగా చేయకపోవడం వల్ల వచ్చింది. దానికి నేను అనేక సందర్భాల లోపల అధికారులందరితో మాట్లాడుతారు. ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో అవినీతికి తావులేదన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ఇందిరమ్మ ఇండ్ల మంజూరుకు లబ్ధిదారులెవరూ డబ్బులు ఇవ్వొద్దన్నారు. ఎవరైనా డబ్బులు అడిగితే తనకు ఫోన్ చేయాలన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో పర్యటించారు మంత్రి. అమరుల కుటుంబాలను కాంగ్రెస్ సర్కార్ ఆదుకుంటుందన్నారు. అక్కడితో పోల్స్తే ఇక్కడ బెటర్ ఉన్నందుకు మీ అందరికీ కూడా నేను అభినందిస్తా ఉన్నా. హిమాలయ పథకాలు అడ్డం రాని ఏదొచ్చినా మన పట్టుదలను పోరాటని విరోధం లక్ష్య సాధించే వరకు ఎంత కష్టపడాలి. అటవీ సంపద పరిరక్షణలో ప్రజలు కూడా భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు మంత్రి కొండా సురేఖ. హైదరాబాద్ నెహ్రూ జూ పార్క్లో అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో పాల్గొన్నారు. అటవీ అమరవీరుల త్యాగం వృధా కాకుండా వారి ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తామని చెప్పారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలను ఆదుకుంటామని చెప్పారు మంత్రి సురేఖ. అటవీ సంపద, వన్యప్రాణులను కాపాడే ప్రయత్నంలో
విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన అటవీ సిబ్బంది అంకిత భావం చిరస్మరణీయం, స్ఫూర్తిదాయకం. ఈ అంకుటిత కార్యదీక్షలో నిస్వార్థంగా పనిచేయడానికి సంపూర్ణ సహకారం అందించిన అమరవీరుల కుటుంబాలకు మా యొక్క ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నాము. ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్లను 60 నుంచి 75% పెంచాలని కేంద్రాన్ని కోరారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. ప్రతిభావంతులైన ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులకు 100% స్కాలర్షిప్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. వికసిత్ భారత్ 2047 మార్జినలైజ్డ్ సెక్షన్ల అభివృద్ధికి రోడ్ మ్యాప్ తయారీలో భాగంగా కేంద్ర మంత్రి వీరేంద్ర కుమార్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు మంత్రి అడ్లూరి. విద్యార్థుల హాస్టల్స్ నిర్మాణానికి నిధులివ్వాలని కోరారు.